Once done, let me know. Okay. Oh, perfect. ఇంకెవరు ఉన్నారండి? పిలిచేద్దాం. Kobali team, I don't know what to speak. I'm very nervous. But thank you so much, media friends andariki. I would like to thank each and every person who worked for Kobali. Director Revant, Ravi Prakash garu, Venkat garu, Rocky Singh, and producer support చేసినందుకు Tirupati Srinivasarao garu, Rajshekar Reddy garu, and each and every technician who worked for this Kobali. And thank you so much for Team Hotstar for taking this project, and ఇది సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ కూడా many thanks. Yeah, thank you. Short and sweet. Thank you so much. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్స్ చెప్పి బోర్ కొట్టించదలుచుకోలేదు. వాళ్ళందరికీ నేను ఎన్నోసార్లు చాలాసార్లు చెప్పాను. బట్ ఈరోజు పర్టికులర్గా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. అది ఫస్ట్ మీడియాకి, 2 ప్రేక్షకులకి, 3 హాట్స్టార్కి. ఎందుకు అంటే ఈ పోస్టర్లో చూస్తే అమ్ముడిపోయే మొహం ఒక్కడిది లేదు. అలాంటి ఒక సిరీస్ని ఆదరించి ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త టాలెంట్ని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోబాలి కాదు, ఇది కోబలి అనే ఈ సిరీస్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, అంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంత అందరూ మెచ్చుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు, మీడియా, ప్రేక్షకులు అండ్ హాట్స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలో. అయినప్పటికీ ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఏదో చేయగలం అనే ఒక నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ సిరీస్ నాకు ఫస్ట్ నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చి, సార్ ఇలా ఒక సిరీస్ అనుకుంటున్నామండి అని చెప్పి ఒక కాఫీ షాప్ లో కథ చెప్పించాడు అనమాట. నాకు అస్సలు నమ్మకం లేదు ఇది ముందుకు వెళ్తుంది, లేకపోతే అసలు ఇది షూటింగ్ వరకు వెళ్తుంది అనే కూడా నమ్మకం లేదు. అలాంటిది షూటింగ్కి వెళ్ళింది. షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా ఒక గొరిలా షూటింగ్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక తెలియని పరిస్థితిలో షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మెయిన్ సేలబుల్ ఫేస్ అనేది లేదు, సేలబుల్ ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ డైరెక్టర్ లేరు. సో అలాంటిది ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ కోబలికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు వింటూ ఉంటాం, నమ్మి పని చేస్తూ ఉండు, నీ డ్యూటీ ఏదైతే ఉందో అది చేస్తూ ఉండు అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా సిన్సియర్ గా మనం ఏదైతే నమ్మామో ఆ పనిని సిన్సియర్ గా చేస్తే తప్పకుండా నీకు రావాల్సిన విజయం, అది చిన్నదా పెద్దదా నేను చెప్పలేను కానీ, బట్ నీకు రావాల్సిన విజయం తప్పకుండా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ కోబలి. ఆ కోబలి ద్వారా నాకు ఈ విజయం వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్ గా ఈ సిరీస్ ని గట్టిగా నమ్మి డెఫినెట్ గా దీన్ని ప్రేక్షకుల్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తాను అని రేవంత్ ఏదైతే నమ్మాడో, ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలా ఎప్పుడు అంటే వస్తుంది సార్ అని చెప్పి నమ్మి తీసుకొచ్చాడు. కంగ్రాచులేషన్స్ రేవంత్. నేను చాలాసార్లు షూటింగ్ లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టాను, సారీ, బట్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ జ్యోతి కానీ, లేకపోతే మన శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు, ఆ నిఖిల్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పారనమాట. సో రాజశేఖర్ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన నమ్మారు, లేదండి ఇది ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఇలాంటి కాంటెంట్ ఇప్పటి వరకు తీసుకురాలేదు అని చెప్పి ఆయన చాలా బలంగా నమ్మారు. సో ఆయన నమ్మకం ఈ రోజు ఇంత మంచి సక్సెస్ కారణం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ కోబలి. 20 సంవత్సరాలు పైబడి నా ప్రయాణానికి అట్లీస్ట్ ఒక లాంచ్, ఒక ప్లాట్ఫామ్ కోబలి ద్వారా దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మీడియా మా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినందుకు మీ టైం తీసి ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి థ్యాంక్ యూ సో మచ్. అయితే కోబలి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ప్రేక్షకులు, వాళ్ళకి హృదయపూర్వక లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ హాట్స్టార్ వాళ్ళు మమ్మల్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మా రవి ప్రకాష్ చెప్పినట్టు దీని మీద పోస్టర్ మీద ఉన్నారు వాళ్ళు నాన్ సేలబుల్
కానీ అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్, వెరీ గుడ్. ఆయన ఏజ్ తక్కువ కావచ్చు, బట్ డైరెక్షన్ గేజ్ చాలా పెద్దది. దట్ ఈస్ వెరీ మచ్ దిస్ థింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ వచ్చింది మా రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనే నాకు ఈ ఫిలింలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మా జ్యోతి రాథోడ్ గారు, ఇంకా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన మా తిరుపతి శ్రీనివాసరావు గారు. అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. మా రవి ప్రకాష్ బ్రో ఎన్ని కష్టాలు పడ్డా, ఏది చేసినా హీ గేవ్ ఇస్ బెస్ట్. ఇది అట్లీస్ట్, ఇట్స్ నాట్ అట్లీస్ట్, ఇట్స్ ద మ్యాక్సిమం థింగ్. ఇంకా నాకు ఐఎమ్ హ్యాపీ టు సీ రవి యాజ్ ఆ ఫోర్గ్రౌండ్ లో ఫైట్ చేస్తుంది. ఇంకా మా వెంకట్ బ్రో థ్యాంక్ యూ. అది ఒక చిన్న రోల్ కావచ్చు, కానీ అసలైన కథ సెకండ్ సీజన్ షో స్టాపర్, అసలైన కథ సీజన్ 2. మీ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు సీజన్ 1లో మీరు చూసింది ఓన్లీ ట్రైలర్. సీజన్ 2లో యాక్చువల్ మూవీ, అండ్ దట్ మీకు నిజంగా ఐ ప్రామిస్ యూ దాట్ అది చాలా 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 బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. గీత గారు అందరిని ఆడుకుంటున్నారు ఇవాళ. అందరికీ నమస్కారం. I would like to appreciate and thank Hotstar for taking Kohbali up and streaming on their platform. అంటే ఈ సిరీస్ లో డైరెక్టర్ కానివ్వండి, డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరూ కొత్త వాళ్ళు. అంటే రవి ప్రకాష్ ఉన్నాడు సీనియర్ యాక్టర్, అంటే నాతో పాటు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ నేను వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఒకే టైం వాళ్ళు. సో అలా ఇలాంటి అంటే ఇవాళ రోజున మన తెలుగు టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళని ఒక డిజ్నీ హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ టేకప్ చేసి ఈ సిరీస్ ని వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తుందంటే అది మన తెలుగు లాంగ్వేజ్ కాదు, 7 లాంగ్వేజెస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్ లో ట్రెండింగ్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. అంటే మనం మీడియా మీరు అందరూ ఇట్లాంటి టీమ్ సపోర్ట్ చేస్తే ఇంకా యంగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వస్తారనే నమ్మకం నాకుంది. నేను సిరీస్ 2 సార్లు చూశాను, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. రేవంత్ నాతో సినిమా చేయి, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఐ రియల్లీ లవ్ యువర్ వర్క్. హీఈస్ వెరీ యంగ్ అండ్ హీ హాజ్ ఎ లాంగ్ కెరియర్. చాలా బాగా, ఐ మీన్ యూ ఆర్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ డిఓపి రోహిత్ బచ్చు, ఎక్సలెంట్ వర్క్. దెన్ కమింగ్ టు యాక్టర్స్, అందరూ కొత్త వాళ్ళు, కానీ వాళ్ళ పాత్రలో ఎంత కరెక్ట్ గా చేశారంటే, ఐ మీన్ అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. ఇందాక రవి ప్రకాష్ దీంట్లో సేలబుల్ ఫేస్లు అవన్నీ పాతకాలం అయిపోయింది. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. డిజ్నీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దే విల్ గివ్ అస్ ద బ్రేక్. సో రవి కానివ్వండి, అండ్ ఐ మీన్ ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇట్స్ లాంగ్ వెయిటింగ్. మంచి యాక్టర్ కి ఇట్లాంటి బ్రేక్ వచ్చి రావాలి. అండ్ కొత్త టాలెంట్ రమణ, నెక్స్ట్ సీజన్ 2లో నాతో అతనికి చాలా సీన్లు ఉంటారు. నాకు భయం వేస్తుంది రమణ. ఐ మీన్ ఇట్స్ సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అలాగే అంటే అందరి కొత్త వాళ్ళని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లిన ప్రొడ్యూసర్ జోకి, రాజశేఖర్ గారికి, మిగతా ప్రొడ్యూసర్లందరికీ ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇలాంటి మంచి సిరీస్ రావాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ మనం అట్లా వింగ్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్ విద్యాసాగర్ గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యాసాగర్ గారు, మీరు ఇందాక వచ్చారా స్టేజ్ మీదకి? వచ్చారా? ఫోటో కోసం వచ్చి వెళ్ళారా? ఓకే, మీరు ఏమన్నా
ప్రతి అందరితో కూడా జోవియల్గా ఉండటం అండ్ కామెడీ చేయటం, అట్లా అందరిని నవ్వించడం, ఎంగేజ్ చేయటం, ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. అండ్ మంచి సింగర్ కూడా అండి, మీ అందరికీ తెలియంది. సాంగ్స్ బాడీ కూడా తను అందరినీ ఎంటర్టైన్ చేయడం అవ్వచ్చు. అండ్ దీంట్లో ఒక 2 ఫైట్లు కూడా ఆయన స్టంట్ మాస్టర్గా కూడా చేశారండి. సో చాలా యాంగిల్స్లో తను అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా అయితే మంచి ఒక యాక్టర్ అవుతారండి. అండ్ నేను తీయబోయే ప్రతి ప్రాజెక్ట్లో కూడా డెఫినెట్గా ఆయన ఉంటారండి. రాఖీ గారు, సో మీ గురించి నమస్తే అండి. నమస్తే. మీ గురించి ప్రొడ్యూసర్ గారు ఒక చరిత్ర చెప్పేశారు సార్. కంగ్రాట్స్. ఆర్టిస్ట్కి అంతకన్నా మనోధైర్యంగానే బలంగానే ఇంకా రావడం అనేది గ్రేట్ థింగ్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. సో ఇంతమంది ఆర్టిస్టులు కాంబినేట్ చేయడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళతో? యాక్చువల్ చూస్తే రవి కానీ వెంకట్ గారు కానీ వీళ్ళు నాకంటే చాలా ఎక్స్పీరియన్స్. కానీ నేను వీళ్ళకంటే బాగా చేశాను అని అంటున్నాడు. ఆ మాట అంటే ఒకటే ప్రతి మూవీలో మన నిజంగానే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి మూవీలో యాక్చువల్ హీరో స్ట్రాంగ్గా కనపడాలంటే విలన్ అంతా స్ట్రాంగ్ ఉండాలి. హీరో అంటే విలన్ ఏదో ఉన్నదంటే హీరో స్ట్రాంగ్ లేనట్టు. సో హీరో మా రవి గారు, ఆయన స్ట్రాంగ్ కనబడాలంటే నేను అందుకే అలా చేశాను. రవి గారు, హాయ్, దిస్ ఇస్ కౌసల్య. హాయ్ కౌశల్య. సో యూజువలీ అంటే మీరు హీరోగా స్టార్ట్ చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్స్ చేశారు, అండ్ నౌ ఇది మళ్ళీ ప్రొటగనిస్ట్గా చేశారు. ఐ మీన్ సో దిస్ ఫీల్స్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్. సో డూ యూ థింక్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ రన్ ఎట్ దిస్? I can't actually say that if I'm going to have a successful run. That is up to the audience and up to the producers who are going to take that forward. But definitely at this juncture, I feel it's a very, very satisfying moment for me, a very good platform for me to showcase what all I have been learning all through these years. So definitely I just want to enjoy the moment. I don't want to think about what the future is going to be. అండ్ డైరెక్టర్ గారు, హాయ్. సో ఇక్కడ స్టేజ్ మీద చూస్తే అసలు దేర్ ఇస్ నో ఉమెన్ దేర్. పోస్టర్లో కూడా ఓన్లీ ఒకళ్ళే ఉన్నారు. సో క్యారెక్టర్స్ వై డింట్ యూ గివ్ మోర్ క్యారెక్టర్స్ ఆర్ రైటింగ్ టువర్డ్స్ ఉమెన్ ఆల్సో ఇన్ ద స్టోరీ? అంటే స్టోరీలో మోర్ ఓవర్ చాలా వరకు ఈ సైడ్ యాంగిల్ ఎక్కువ ఉండే. సో దెర్ వాజ్ నో స్కోప్. ఈవెన్ ఇఫ్ నేను పెట్టినా కానీ అది ఆడియన్స్కి స్పీడ్ బ్రేకర్లా అనిపించేది డెఫినెట్గా. సో ఐ థింక్ అది వాంటెడ్గా అయితే చేసింది కాదు. బట్ ఐ ఫెల్ట్ ఇక్కడ జరుగుతున్న ఫైట్ ఎంటైర్ స్టోరీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నంత డిఫరెంట్ ఉంది కదా. సో ఐ థాట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దట్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అవాయిడ్ చేసి నేను ఈరోజు మిమ్మల్ని చూశాను. సో మీరు చూడటానికి చాలా యంగ్గా ఉన్నాను. అసలు మీరు డైరెక్టర్ అనుకోలేదు. థ్యాంక్ యూ. సో రవి గారు, హౌ డిడ్ యూ ట్రస్ట్ హిమ్ లైక్ ఇన్ దిస్? డిస్నీలో ఐ మీన్ హాట్స్టార్లో రిలీజ్ అవడం ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో హౌ డిడ్ యూ ట్రస్ట్ హిమ్ అబౌట్ బీయింగ్ ది డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్? అది యాక్చువల్గా తను హార్డ్లీ ఒక 3 months బ్యాక్ నాకు ఒక ట్రైలర్ కట్ చూపించి అలాగే టైటిల్స్ చూపించాడు. దిస్ వాజ్ 3 months బ్యాక్. ఇది మేము షూటింగ్ స్టార్ట్ చేసింది 2021లో అనమాట. అంటే ఇంచుమించుగా 4 సంవత్సరాలు నేను తనని నమ్మలేదు. 4 సంవత్సరాలు నేను తనని నమ్మలేదు. ఏది ఈవెన్ డైరెక్షన్లో షూటింగ్ టైంలో కూడా ఏదో జే యాంగిల్ ఏముంటుందని కాదు ఏంటి కాదు కదా టర్మినాలజీ, సినిమా టర్మినాలజీలో డిఓపి టర్మినాలజీలో ఏం చెప్పావు? అదే జే కట్ట ఏంటది, జే కట్ అని చెప్పి లేకపోతే జెడ్ కట్ అని చెప్పి ఏవో చెప్తా ఉండేవాడు. ఏంటి ఏదేదో పుస్తకాలు చదువుకున్నా లేకపోతే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి అసలు ఏది తీస్తున్నారో ఏమీ నాకు నమ్మకం లేదు. బట్ ఆ టైటిల్స్ కట్ అసలు నాకు వాళ్ళు నిజంగానే ప్రజెంట్ చేస్తే బాగుండేది. ఆ టైటిల్స్ చూసిన తర్వాత ఎస్, వీ హ్యావ్ ఎ కాంటెంట్ దట్ ఈస్ డెఫినెట్లీ గోను నాక్ ఎవ్రీ డోర్ అండ్ సే మా సినిమా చూడండి, మా సిరీస్ చూడండి అని చెప్పి అప్పుడు ఆ రోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాగే
ఇంకా అద్భుతమైన వర్క్ డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు చేస్తాడనే నమ్మకం రేవంత్ మీద ఉంది నాకు ఇప్పుడు. వెంకట్ గారు. రవిప్రకాష్ గారికి ఒక చిన్న కంటిన్యూయేషన్ అండి సార్ చెప్పిన దానికి. సో ప్రాజెక్ట్ అనేది మేము ఒక 70% షూట్ చేయగానే కొన్ని లోకల్ ఓటీటీస్ నుండి ఆఫర్స్ కూడా వచ్చాయండి. అది రేవంత్ కూడా తెలుసు. మేము అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ బాబు మేము సేల్ చేసేసుకుందాం వచ్చేసింది ఆఫర్ అనేసి స్టార్టింగ్లో అంటే కొన్ని సందర్భాలతో తనతో డిస్కస్ చేసామన్నమాట. బట్ తను లేదు దీనికి రీచ్ ఎక్కువ వెళ్ళాలంటే కనుక మనము ఇదర్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, హాట్స్టార్ స్పెషల్స్ వీటికి వెళ్దాము అనేసి మళ్ళీ మమ్మల్ని ఒప్పించేసి దానికి గ్రేడింగ్ అవ్వచ్చు, ఈవెన్ టెక్నికల్గా తను చాలా హార్డ్ వర్క్ చేశారండి. అండ్ మేము కూడా తనకు అంటే బడ్జెట్ పరంగా తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము స్టోరీని నమ్మాం కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వలేదండి. ఎక్కడ కూడా ఇది బయటికి రాదు అనేది ఎక్కడ క్వశ్చన్ మార్క్ లేదండి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రవిప్రకాష్ గారికి కూడా స్టార్టింగ్ డే 1 నుండి ఆయనకు స్టోరీ నారేట్ చేసినప్పటి నుండి కూడా ప్రాజెక్ట్ డెఫినెట్గా ప్రజల ముందుకు వెళ్తుందండి ఇది. అండ్ డెఫినెట్గా మంచి సక్సెస్ కూడా అవుతుంది. అండ్ దీని సీజన్ 2లో కూడా చాలా స్టోరీ ఉంది ఇన్ డెప్త్ అనేది. డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్ అయితే అవుతుంది అనేసి ఆయనకు నేను చాలాసార్లు కాన్ఫిడెంట్ కూడా చెప్పాను. అండ్ రేవంత్ను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలండి. మమ్మల్ని లేదు నేను ఇంకా ముందుకు దీన్ని తీసుకెళ్తాననేసి హాట్స్టార్ వరకు తీసుకెళ్ళాడు. తన పాత్ర చాలా ఉందండి దీంట్లో. అండ్ అందరికీ ఇంత మంచి నేమ్ రావడానికి డెఫినెట్గా అండి ఒక డైరెక్టర్ అనేవాడు సరిగ్గా ఉంటే ప్రతి టెక్నీషియన్కి అనేది మంచి నేమ్ అనేది వస్తుంది. అండ్ తను అది ప్రూవ్ చేశాడు కూడా అండి. అండ్ ఈవెన్ ప్రొడక్షన్కి అనే కాదండి ప్రతి డిపార్ట్మెంట్కు ఒక మంచి నేమ్ అండ్ ఒక మంచి రికగ్నిషన్ వచ్చేలా తను చేశాడండి. అండ్ దాంట్లో ఆ విషయంలో తను అప్రిషియేట్ చేయాలండి. తరుణ్ గారు. ఎక్స్పెక్ట్ చేసిందే అండి డెఫినెట్గా. ఎందుకంటే ఐవ్ సీన్ డబ్బింగ్ కాపీ. యాక్చువల్లీ డబ్బింగ్ మా సైడ్ నుంచి జరగలేదు, ఇట్ హ్యాపెండ్ త్రూ హాట్స్టార్ ఓన్లీ. బట్ ఆ డబ్బింగ్ డైలాగ్స్ అవి చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ చాలా రియలిస్టిక్గా ఉండే డబ్బింగ్ కూడా హిందీ లాంగ్వేజ్లో. ఐ ఫెల్ట్ అది ఖచ్చితంగా రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. తరుణ్ గారు, మీరు చూడడానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు. బట్ అంటే నన్ను ఏం అడగలేదు, అమ్మాయి అయిపోయింది అనుకున్నాను. బట్ ఇందా నుంచి నా మైండ్లో ఇలా కూర్చోవాలా అది ఆలోచిస్తాను అనమాట. చేతులు ఎక్కడ పెట్టుకోవాలి అలా. యాక్టింగ్ చాలా ఈజీ అనిపించింది మోర్ దెన్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. ఇప్పుడు మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూస్తుంటా, నాకు మీరు సెలబ్రిటీ అనమాట. ఇలా ఈవెన్ అక్కడ చూశాను అంటే యాంకర్ గారు కూడా ఇలా. యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం రవిప్రకాష్ గారిని చూసినప్పుడు కూడా ఇలా మైండ్లో డైలాగ్స్ వస్తాయి కదా, హౌ మచ్ ఇవన్నీ అలా వస్తున్నాయి అన్న సార్ తోటి నేను యాక్ట్ చేయడం ఏంటి హిందీ అన్నట్టుగా ఉండింది. నేను యాక్చువల్ చిన్నపిల్లండి కొంచెం. ఇంత రఫ్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏమనిపించింది, చేయగలనా అనిపించింది? అంటే ఫస్ట్ థింగ్ ఒక ఆపర్చునిటీకి వెయిట్ చేసినప్పుడు నో అనే అంత సినిమా లేదండి. సో వచ్చింది అనగానే ఎలా చేయాలి అన్న తప్ప చేయగలుగుతానా లేదా అనేది అయితే కొద్దిగా ఫియర్ ఉండింది. కానీ ఐ హవ్ నోన్ రేవంత్ ఫర్ 5 years అనమాట. సో నాకు లిటరల్గా టు టీచ్ మీ యాక్టింగ్ ఆల్సో దెర్ ఇస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ రేవంత్. సో ఆయన నమ్మాడు కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్. సో అలా అన్నమాట. వెంకట్ గారు, రాకీ గారు చాలా బాగా చేశారు వెంకట్, బట్ యు ఆర్ ద జెమ్స్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు. యాక్చువల్లీ నాకు ఒక 2-3 days క్రితం రాకీ ఒక క్లిప్ పంపించాడు. ఖైదీ నెంబర్ 150 కదా అన్నయ్యతో చేశాడు. దాంట్లో ఒక చిన్న సీన్, నేను ఆ సీన్ చూసినప్పుడు ఎవరు యాక్టర్ బాగున్నాడు, బట్ అన్ని మీద ఫోకస్ ఉన్నాయి, ఈ యాక్టర్ బాగున్నారు ఎవరో అని అనుకున్నా. మొన్న చూసిన తర్వాత ఏంటంటే మనోడా అని. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మనకి ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ నెగిటివ్ రోల్స్లో ఐ థింక్ హీల్ డూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు వాంట్ టు యాడ్ సంథింగ్ అనమాట. రవిప్రకాష్ గారి గురించి కూడా చెప్పాలండి. సో అందరూ చిన్నప్పటి నుండి చూసామంటున్నారు. అంటే చాలా ఇయర్స్ నుండి ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో డెఫినెట్గా అంటే మా దాంట్లో చాలామంది యంగ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అంటే ఈవెన్ డైరెక్టర్ కూడా తన ఏజ్ కూడా, సో తను స్టార్ట్ చేసినప్పటి నుండే తను ఉన్నారు కాబట్టి అది రైజ్ అయింది. అయితే ఫస్ట్ ఆయనకు అంటే ఆయన్ని ఈ క్యారెక్టర్కి అనుకున్నప్పుడు
ఆయన ఏమో అంతా లవర్ బాయ్ లాగా ఇదిగా ఉంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు అనేసి చాలామంది అదే చెప్పారనమాట. నేను ఇది అనుకున్నప్పుడు అంటే స్క్రీన్ మీద కొంత అంటే డిఫరెంట్గా ఆ రగ్నెస్ అనేది అప్పుడప్పుడు కనపడేది. బట్ నేను డైరెక్ట్గా ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అయినప్పుడు, స్టోరీ నేరేట్ చేద్దామనేసి కలిసినప్పుడు ఆయన ఇంకా స్మార్ట్గా అంటే ఎక్కడి నుండి వచ్చారు, మంచి జీన్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు. మనమేమో మాస్ సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తున్నాము, ఆయన చూస్తేనేమో కంప్లీట్ సాఫ్ట్ లుక్లో వచ్చారు అన్నట్లు అనుకున్నా. బట్ ఆయనకు అంటే ఈ స్టోరీకి అనేది ఆయన చాలా హెల్ప్ అయ్యారండి మాకు, నిజంగా చెప్పాలంటే కనుక. మీకు ఎలా అనిపించింది ఈ కథ మీరు ఫస్ట్ టైం వినగానే? యాక్చువల్లీ కోబలియా నాకు జలక్కిచ్చింది. సో అందుకని మీరు మా అందరికి ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. నేను ఇచ్చింది కదా, అది కోబలి ఇచ్చిన జలకే అందరికి. అసలు ఇప్పుడు దాకా అంత సెటిల్ క్యారెక్టర్స్ లో చేసిన మిమ్మల్ని ఒక్కసారిగా ఇలా చూస్తే అసలు అసలు మాటలు లేవు, అంత బాగుంది మీ యాక్టింగ్ అందులో. మీరు అన్ని మంచి మాటలు చెప్తుంటే నాకు మాటలు లేవు సీరియస్గా. సో మీకు అసలు స్టోరీ చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? బ్రో మీరు నా దగ్గరికి వచ్చారు ఈ కథకి అని ఏమన్నా అనిపించిందా, లేదా దిస్ ఇస్ వాట్ ద స్టోరీ ఐ వాంట్ టు డూ అని అనిపించిందా? నిజంగా అయితే నాకు దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అనిపించింది. కాకపోతే ఇది అవుతుందా లేదా అనే నమ్మకం లేకుండే. కాకపోతే ఇలాంటిది నాకు పర్టికులర్గా ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే, అన్నదమ్ములు ముగ్గురు ఉంటే యూజువల్గా మనం ఇటు వెంకటేష్ గారిని కానీ, రాజశేఖర్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ ఆ క్యారెక్టర్ మొత్తం కుటుంబాన్ని భుజాలను మోసే క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్ చేయాలి అనే ఒక కోరిక ఉంటూ ఉండేది. అది నిజంగా ఈ కోబలి సిరీస్ ద్వారా అయ్యింది. ఇక నుంచి మీకు మంచి మంచి నెగిటివ్ షేడ్స్, గ్రే క్యారెక్టర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాకీ గారు. సో మీకు బేసిక్గా తెలుగు వచ్చా సార్? బాగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు, బాగానే మాట్లాడుతున్నారు. లైక్ ఓన్ మదర్ టంగ్ తెలుగు అయితే కాదు కదా? కాదు, అంటే మా డాడ్ ఈజ్ ఫ్రమ్ హర్యానా, మా మమ్మీ వరంగల్ నుండి. ఓకే. సో డబ్బింగ్ అదే అంత బాగా కుదిరింది కాబట్టి అడుగుతున్నాను మీది లైక్ మదర్ టంగ్ తెలుగు అని. హౌ ఈస్ యువర్ రెస్పాన్స్ స్టోరీ ఫస్ట్ వినంగానే మీ క్యారెక్టరైజేషన్కి? వాట్ వాజ్? అంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఆ క్యారెక్టర్కి చాలా అటాచ్ అయిపోయాను అనమాట. చాలా బాగుంది, చాలా చేయొచ్చు అని ఐ వాజ్ లైక్ హ్యాపీ. సో ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ గారు ఇందాక మాట్లాడుతూ ఆన్ స్టేజ్ ఎక్కక ముందు నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని అన్నారు. మీరు నిజంగానే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి? ఎందుకంటే నా క్యారెక్టర్ ఇప్పుడు దాకా రివీల్ అవ్వలేదు, అంటే అది ఎండ్లో వస్తుంది కదా. అందరికీ నేను దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇంకా జో అండ్ రాకీ నాకు ఫ్యామిలీ అయిపోయారు. సో నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి. రవి గారు హాయ్ అండి, దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. అండ్ 2000లో మీరు హీరోగా ఎంట్రీ అయ్యి అండ్ ఇప్పుడు ఈ 25 years ఆఫ్ జర్నీ, 24 ఐ థింక్, ఇలా చేసుకుంటూ వస్తూ ఇప్పుడు మళ్ళీ మీ మెయిన్ పోస్టర్గా ఇలా పడి ఈ స్టోరీ ఇదంతా ఎలా అనిపిస్తుంది, అప్రిసియేషన్ ఇదంతా? ఒకటే ఇందాక నేను చెప్పినట్టు, మనం నమ్మకం కోల్పోకుండా ప్రయాణం అనేది కొనసాగిస్తుంటే ఎప్పుడో ఒక చోట నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే గమ్యం దొరుకుతుంది. సో అంటే జర్నీ అనేది, సక్సెస్ అనేది జర్నీ అని మనం వింటూ ఉంటాం కదా, అలాగా ఇలాంటి జర్నీలో నాకు ఇది ఒక సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది ఈ మధ్య ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్లో వాళ్ళు అంటే ఒక పాన్ ఇండియా సినిమాకి వెళ్దామా డేట్స్ ప్రాబ్లం అయిపోతుంది, చిన్న సినిమా చేద్దామా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు, ఇలా ఒక థింకింగ్ ఎక్కువ స్టార్ట్ అయింది కదా. సో మీ ఐడియా అంటే ఇప్పుడు ఇది చేసేటప్పుడు కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఫిలిమ్స్ మీకు ఎలాంటి రోల్స్ మీరు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రాసెస్ ఆఫ్ జర్నీలో అంటే నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది దొరికినా చేస్తే చాలు అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందులో సెలెక్ట్ చేసుకొని కొంతన్నా సరే కథని ఒక వేరే రేంజ్లోకి లేకపోతే వేరే టర్న్కి తీసుకొనేటట్టు క్యారెక్టర్ ఉంటే చాలు అనే టట్టు ఆలోచించే ఈ ప్రయాణం సాగించాను అనమాట. బట్ కోబలి నాకు కావాల్సిన ఎలివేషన్ కానీ లేకపోతే ఆ స్క్రీన్ స్పేస్ కానీ ఇచ్చింది. సో అది. వెంకట్ గారు, అంటే ఇది సడన్గా మీరు లాస్ట్లో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు అని అన్నారు కదా, మీకు అంటే అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించింది? అండ్ మిమ్మల్ని అడగగానే అంటే మీరు అంటే జనరల్లీ ఏంటంటే ఫుల్ లెంత్ మీరే ఉన్నా, మెయిన్ మీరే ఉన్నా చేసే, ఆల్రెడీ మీరు ఒక షూట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక సినిమా కూడా, మీరు సడన్గా ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏదైనా? ఈ ముగ్గురు, ఈ డైరెక్టర్ రేవంత్, ప్రొడ్యూసర్ జో అండ్ రమణ,
వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఇట్లా చేస్తున్నాం, ఈ సిరీస్లో మీరు ఎండ్లో వస్తారు అండ్ సీజన్ 2లో ఆ కథ వేరే. సో ఎండ్లో మరి నేనెందుకు అని అంటే వీ నీడ్ అంటే ఆల్మోస్ట్ అందరూ దీంట్లో కొత్త యాక్టర్స్ ఉన్నారు. సో ఎండ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా దే నీడెడ్ సంబడి. అండ్ నాకు ఎప్పుడైనా ఐ వాంట్ టు ఎంకరేజ్ న్యూ ఫిల్మ్ మేకర్స్. అండ్ రేవంత్ నాకు కొన్ని రషెస్ చూపించాడు. సో ఐ వాజ్ లైక్ మంచి టెక్నీషియన్ అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇమీడియట్లీ ఐ సెడ్ yes. రవి గారు హాయ్ అండి. సెకండ్ థ్యాంక్స్ వెంకట్. నిజంగానే నేను షూటింగ్లో వెంకట్ గారిని చూసిన వెంటనే నేను ఇందాక ఝలక్ అనేది నాకు ఝలక్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సారీ. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 అండి. సో మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. స్కూల్లో మీరు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి. నిజంగా మీరు జై చిరంజీవిలో చేసినప్పుడు నేను చాలా చిన్నపిల్లలు, జోక్స్ ఏ పార్ట్. కానీ ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు మీకు ఇచ్చిన ఎలివేషన్ కానీ మీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా డిఫరెంట్ అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిన్న ఎక్స్ప్రెషన్ అయినా ఇట్లే మార్చే అంత అంటే అంత యాక్టింగ్ మీరు చేయగలుగుతారు. సో ఇందులో వచ్చిన క్యారెక్టర్కి రియల్లీ అప్రిషియేట్ అండి. మిమ్మల్ని క్వశ్చన్ చేసే అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నైస్ యాక్టింగ్. అండ్ రేవంత్ గారు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు కానీ రవి గారు కానీ ఫస్ట్ నుంచి ఏవైతే క్యారెక్టర్స్ చేశారో వాటి అన్నిటిని కూడా కాక ఇప్పుడు వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ని చాలా మంచిగా చూస్ చేసి మరి వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని ఎవరిది ఒపీనియన్? అది ఆ ఒపీనియన్ డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. బట్ నాకేమనిపించిందంటే ఐ ఫెల్ట్ అంటే వెబ్ సిరీస్ అంటే కొత్తగా ఏముందని చూసి ఆడియన్స్కి ఐ వాంటెడ్ టు గివ్ దట్ సర్ప్రైజ్. సో ఆ ఫ్యాక్టర్లో ఐ వాంట్ వాళ్ళు చేసిన రోల్స్ కాకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇస్తే ఆడియన్స్కి నచ్చుద్దని అనిపించింది. సో దట్ వాజ్ ద. అండ్ ఇంకోటి ఏంటంటే దే ఆర్ ఆల్సో గుడ్ యాక్టర్స్. దట్ ఇస్ మెయిన్ రీజన్. నిజంగా వాళ్ళు గుడ్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలా ఉంటాయి. క్యారెక్టర్స్ కానీ ఆర్టిస్టులను కానీ చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. శ్యామల గారు కావచ్చు, రవి గారు, వెంకట్ గారు, రాకీ గారు, ఈవెన్ ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటిది డైలాగ్స్ కానీ కొంచెం అందులో ఉన్న వైలెన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని అలాగే సీజన్ 2లో కూడా కంటిన్యూ చేస్తారా? డైలాగ్స్ అంటే మీ ఉద్దేశంలో బూతులా? ఉన్నాయి కదా. ఉన్నాయి లేదని అనట్లేదు. లేదు. సి ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్. సి ఐ మీన్ నాకు అంటే బేసిక్లీ ఐ డోంట్ నో వెదర్ వెస్టర్న్ 18+ చూసే విధంగా ఉంది కదా. ఇట్ వాజ్ మేడ్ ఫర్ 18+. సి మర్డర్స్ చూస్తున్నారంటేనే ఐ డోంట్ చాలా వాంట్ బోల్డ్ గా కిడ్స్ టు కూడా వాచ్ దిస్. ఐ డోంట్ వాంట్ కిడ్స్ టు వాచ్ దిస్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే అంత వైలెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో వీ హ్యావ్ వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా, వీ హ్యావ్ లిబర్టీ అన్నట్టు బూతులు పెట్టలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్యామిలీ దగ్గర యూ వోంట్ హియర్ ఆల్ దోస్ కస్ వర్డ్స్ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ ఒక మర్డరర్ ఎలా ఉంటాడు, అతని క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చూపించాలనేది ఐడియా. అంతే తప్ప దాంట్లో అవి అదే పనిగా కస్ వర్డ్స్ పెట్టి పుష్ చేయాలనేది ఐడియా కాదు. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసే డైలాగ్స్ కూడా ఎక్కడే కానీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి భారీ డైలాగ్స్ చెప్పలేదు. ఎందుకంటే వీ వాంట్ దీస్ క్యారెక్టర్స్ టు బిహేవ్ లైక్ ఏ నార్మల్ ఎగ్జాజరేషన్ క్రియేట్ చేయాలనుకోలేదు, న్యాచురల్గా చెప్పాలనేది ఐడియా. సో దట్ ఈస్ ద రీజన్. ఐ థింక్ సీజన్ 2లో డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో వీ విల్ చేంజ్ దట్ క్యారెక్టరైజేషన్స్, ఆ బిహేవియర్స్, ఆ బూతులు తగ్గించడం. ఐ డోంట్ థింక్ సో. దట్ ఈస్ నాట్ పాసిబుల్. రాజశేఖర్ నోన్ ఫేసెస్లో శ్యామల గారి ఫేస్ కూడా ఒకటి. బట్ ఎక్కడ కూడా ప్రమోషన్స్ చేసినట్టు ఆవిడకి అనిపించలేదు. బయట పొలిటికల్ ప్రమోషన్స్ కంటే ముందుంటున్నారు. చెప్పాలి అంటే నిన్న చిరంజీవి గారు పర్సనల్ టాక్స్ కూడా వెంటనే అప్డేట్ ఇచ్చిన వ్యక్తి. ఇంత మంచి సిరీస్ మీరు తీసినప్పుడు ఎందుకు మీ సిరీస్ కోసం రాలేదు? అంటే తను బిజీగా ఉండడం ఒక మెయిన్ రీజన్ అండి. అంటే ప్రెస్ మీట్ మేము పెట్టుకున్న తర్వాత తను డిఫరెంట్ వర్క్ మీద తను ఆంధ్రాలో ఉన్నారు, విజయవాడలో. సో దానివల్ల రాలేదు. కానీ ప్రమోషన్స్కు స్కిప్ చేయాలనేది కాదు. అండ్ రీసెంట్గా మేము కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు కూడా తను పార్టిసిపేట్ చేశారు కూడా అండి. అలా మీరు ఉన్నారు కాబట్టి సిరీస్ చూసామండి. రాకీ గారు హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ సైడ్ క్యారెక్టర్స్ అని దానికి అంత గుర్తింపు రాలేదు.
బట్ దీంతో ఒక గుర్తింపు వచ్చింది, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఏ క్యారెక్టర్ని కూడా చిన్నది అనుకోను. నాకు ఫస్ట్ టైం నాకు నా లైఫ్లో యాక్టింగ్ నేను చిరంజీవి గారితో ఫస్ట్ మూవీ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడగొచ్చు విలన్గానే ఎందుకు అని. అయితే ఆ మూవీలో నేను చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేయడం, ఆయనతో ఆ స్పేస్ షేర్ చేయడం నాకు చాలా అంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ఫుల్ థింగ్ టు మీ. అక్కడ నేను ఫిక్స్ అయిపోయా, ఫస్ట్ ఇది అంటే విలన్గా ఉన్నాను, అదే క్యారెక్టర్ చేద్దాము, దాంట్లో ఒక బాగుంటుంది. బాంబే అక్కడిక్కడ కాదు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో కూడా యూ గాట్ గుడ్ విలన్స్ అని ఐ జస్ట్ వాంట్ టు కన్వే దట్ టు మై పీపుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఓకే సార్. వెంకట్ గారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అన్న, ఓజీ అప్డేట్ ఏమన్నా? ఓజీ అప్డేట్ డివివి మూవీస్ దానే గారు ఇవ్వాలి. అంటే బేసిక్లీ కళ్యాణ్ అన్న డేట్స్ కోసం వెయిటింగ్, మిగతా అంతా వర్క్ అయిపోయింది నాకు తెలిసి. సో కళ్యాణ్ అన్న డేట్స్ కోసం వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. అరే ఉంది, నన్ను కూడా ఏదో ఒకటి అడిగేయచ్చు కదా, ఇంకా మైక్ పాసింగ్లో వెళ్ళిపోతుంది. రేవంత్ గారు, అంటే దీన్ని ఎందుకు ఓటీటీకే ప్రిఫర్ చేశారు, థియేటర్ రిలీజ్ ఎందుకు చేయలేదు? అంటే సిరీస్ కాదు, సినిమాకి ఎందుకు చేయలేదు అని ఇంత సక్సెస్ అయిన తర్వాత? ఇట్ వాజ్ నెవర్ మేడ్ ఫర్ ఫిలిం. అంటే థియేట్రికల్ అయితే చేయలేదు, థియేట్రికల్ కట్లా చేయాలని కూడా ఐడియా లేదు. వీ డోంట్ వాంట్ టు డూ దట్. కంప్లీట్గా ఏంటంటే ఐవ్ సీన్ లైక్ యాజ్ సెడ్ వీ హ్యావ్ సో మెనీ న్యూ ఫేసెస్ ఇన్ దిస్ సిరీస్. ఆ ఫేసెస్ అందరికీ మంచి గుర్తింపు రావాలి, మంచి యాక్టర్స్ చేయాలి, మొత్తం టెక్నీషియన్స్ కూడా అందరూ ఇంక్లూడింగ్ మీ ఆర్ మై డిఓపి ఆర్ ఎవ్రీ వన్ ఆర్ న్యూ పీపుల్. సో అందరికీ తెలిసేలా ఉండాలంటే వీ వాంటెడ్ మోర్ రీచ్. ఆ రీచ్ అంటే వీ ఫెల్ట్ వెబ్ సిరీస్ ఇస్ ద రైట్ థింగ్. అండ్ ఇంత రస్టిక్ ఫిలిం చేసినా కానీ ఐ థింక్ వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ సెన్సార్. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ పోకూడదనే ఇంటెన్షన్ కూడా ఒకటి. అవును, యా. ఏది వైల్డ్ థాట్సా? అంటే అవి కొన్ని న్యాచురల్గా, అంటే కొన్ని చదివినవి అక్కడ ఇక్కడ అనిపించినట్టు కొంచెం వి థాట్ అట్లా చూపించాలని అనిపించింది. ఇంత వైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఐడియా అంతే. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఫిక్షన్. రేవంత్ గారు సార్ చెప్పండి. నమస్తే, కంగ్రాచులేషన్స్ టోటల్ యూనిట్కి మీకు. థ్యాంక్ యూ సార్. సో ఈ సబ్జెక్ట్ తీసుకొని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఇవ్వడానికి మీరు ఫస్ట్ ఎంచుకున్న పాయింట్ ఏంటి? అసలు ఎక్కడ రేజ్ అయింది అసలు ఈ సబ్జెక్ట్ చేయాలని మీకు? సార్ యాక్చువల్లీ అది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రమోషనల్ యాక్టివిటీలో. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ బాలా గారు. ఆయనది ఒక ఫిలిం ఉంటుంది, వాడు వీడు అనే ఫిలిం, తమిళ్లో అవన్ ఈవెన్. ఆ ఫిలిం వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఐ వాచ్డ్ ఇట్. ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇంపాక్ట్ ఉండే. అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour రెయిన్లో బైక్ తోలుతూ ఐ వాజ్ జస్ట్ ఆ క్లైమాక్స్ని గుర్తు చేసుకుని అలా ఉండిపోయాను అనమాట. సో అట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్, అరే అసలు అంత ఇంపాక్ట్ నాకు క్రియేట్ చేశారు ఆ డైరెక్టర్. ఐ థింక్ ఇట్లాంటి ఇంపాక్ట్ ఉండాలంటే మేబీ ఇలాంటి జానరా ఒకటి చూస్ చేసుకొని చేయాలనేది మెయిన్ థాట్. ఐ థింక్ వీ డిడ్ ఇన్ అవర్ బెస్ట్ కెపాసిటీ. ప్రకాష్ గారు నమస్తే. సో చాలా కాలం తర్వాత మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం వచ్చింది మాకు. సో కంగ్రాచులేషన్స్. నా అదృష్టం. అదే మాకు. సో 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 ఇప్పుడున్న ఈ సిరీస్లో సీనియర్ మోస్ట్ మీరే, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మీరు ఈ సిరీస్లో, రైట్? సో ఈ క్యారెక్టర్తో చేస్తున్నప్పుడు ఎవరెవరి కాంబినేషను ఎలా వచ్చింది అనుకున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫాక్షన్ అయినారా? అంటే మేము చేసిన ఫ్యామిలీ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఎడిట్లో పోయినాయి అనమాట. అయితే కాంబినేషన్స్లో ఎక్కువ నాకు ఫైట్స్ చేసే అవకాశం వచ్చింది. కాంబినేషన్లో తమ్ముడితోటి రాము క్యారెక్టర్ ఏదైతే ఉందో తన కాంబినేషన్ మంచి సీన్స్ పడినాయి. ఆ సీన్స్లో ఆ వేరియేషన్స్ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి ఏదైతే వేరియేషన్ ఉంటుందో ఆ వేరియేషన్ ప్రజెంట్ చేసేటట్టు ఆ సీన్స్ ఉండడంతో రాము క్యారెక్టర్కి శ్రీను క్యారెక్టర్కి ఏంటి తేడా అనే వ్యత్యాసం చూపించడానికి ఛాన్స్ వచ్చిందనమాట. సో అదొకటి. తర్వాత ఎక్కువ చేసింది నేను డైలాగ్స్ కానీ సీన్స్ కన్నా ఫైట్స్ ఎక్కువ చేసే అవకాశం వచ్చింది. సో పెద్ద సినిమాల్లో చేసేటప్పుడు
హీరో ఫోర్గ్రౌండ్లో కొడతా ఉంటే వెనక ఫ్రెండ్స్గా మేము బ్యాక్గ్రౌండ్లో కొడతా ఉండేవాళ్ళం. అలాగే మేము ఫోర్గ్రౌండ్లోకి వచ్చామంటే విలన్స్ తోటో లేకపోతే విలన్ హెంచ్మెన్స్ తోటో దెబ్బలు తినేవాళ్ళం. సో అలాంటిది ఫోర్గ్రౌండ్కి వచ్చి దెబ్బలు కొట్టే అవకాశం కోబలి ద్వారా వచ్చింది. సో సో ఆ రకంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. వెంకట్ గారు, సో మీరు కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఎన్నో చూశారు సినిమాలు, ఎంతమంది డైరెక్టర్ని చూశారు, వాళ్ళ టేకింగ్ చూశారు. సో రేవంత్ గారి టేకింగ్ విషయంలో మీకు పర్సనల్గా అనిపించింది ఏంటి ఆయన? నేను నిన్న రాత్రి విడుదల 2 సినిమా చూశాను. ఆ సినిమా చూసి కోబలి చూస్తే అంటే ఆ మేకింగ్ కానీ టేకింగ్ కానీ, విడుదల డైరెక్టర్ తెలియదు, తమిళ డైరెక్టర్, అంటే అంత బాగా తీశాడు రేవంత్. సో డెఫినెట్లీ, అండ్ నన్ను ఒప్పించింది కూడా అతను రష్ చూపించి ఒప్పించాడు. అతను తీసినప్పటి వరకు షూట్ చేసి, ఎందుకంటే నాది లాస్ట్లో వచ్చింది కాబట్టి ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్క్. అండ్ అలాగే ఫైనల్ అవుట్పుట్ ఒక డైరెక్టర్కి 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉందా లేదా అనేది ఫైనల్ అవుట్పుట్లో తెలిసిద్ది. అది డబ్బింగ్ కానివ్వండి, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, ఆర్ఆర్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, అవన్నీ చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా చేశాడు అనిపించింది. సో ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ ఫ్యూచర్లో రేవంత్ ఈజ్ వన్ ఆఫ్ ది నేమ్స్ టు రిమెంబర్. మన తెలుగు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అవుతాడు. బెస్ట్ కాబట్టి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి, సో వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేయడం అనేది గ్రేట్. అది డైరెక్టర్ అదృష్టం అవ్వచ్చు, మిగతా ఆర్టిస్టుల అవకాశం అవ్వచ్చు. సో ఏ కాంబినేషన్ చేశారు కదా. సో కమర్షియల్ యాక్టివిటీస్ అని ఆలోచించారు. ఈ మార్కెటింగ్ విషయంలో ఇవన్నీ మీరు చూసుకుంటూ హాట్స్టార్ వచ్చింది. ఇవన్నీ రాకముందు అసలు మీ గట్స్ ఏంటి అసలు సినిమా చేస్తున్నామని? సార్ అంటే ఇది ఈ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇది ఒక లెంతీ స్టోరీ అండి చెప్పాలంటే కనుక. అంటే నాకు ఫస్ట్ ఈ స్టోరీ అనేది దీంట్లో కూడా నేను ఒక పార్ట్ అండి. అంటే ఈ స్టోరీ మీద నాకు ఫస్ట్ బాగా కాన్ఫిడెన్స్ అనేది ఉన్నది. ఇంతకుముందు రేవంత్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, దీన్ని ఎందుకు మూవీగా ముందుకు తీసుకురాలేదనేసి కూడా. ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు దీన్ని బోత్ వేస్లో ప్లాన్ చేసామండి. అండ్ మూవీగా అనుకున్నాము అండ్ వెబ్ సిరీస్గా అనుకున్నాము. రేవంత్ ఎప్పుడైతే బోర్డ్ అయ్యారో అప్పటి నుండి ఇది అంటే ప్రతి క్యారెక్టర్కు డెప్త్గా చాలా ఎక్కువ స్కోప్ అనేది ఉంది. అండ్ మూవీగా ఇది ఒక 3-4 పార్ట్స్ అనేది చాలామంది బోర్గా ఫీల్ అవుతారు. అండ్ ఒక సిరీస్గా తీసుకెళ్ళామనుకోండి, వెబ్ సిరీస్గా, సో దీన్ని అంటే ఒక ఫ్లోలో అనేది తీసుకెళ్ళచ్చు. దీంట్లో ఫీల్, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనకు క్యారీ చేస్తూ చూపించడానికి మంచి స్కోప్ ఉంటుంది అనేసి తను గట్టిగా కాన్ఫిడెంట్గా నమ్మారు. సో మేము కూడా దీన్ని ఎందుకు వెబ్ సిరీస్గా తీసుకెళ్ళకూడదు, రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అండ్ మనం తీయాలనుకున్న దానికి ఆ నేటివిటీకి ఆ ఫీల్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా తీయచ్చు అన్నట్లు అట్లా ప్రొసీడ్ అవుతూ వచ్చామండి. అండ్ నాకు గట్స్ అంటే కనుక నేను స్టోరీని అనేది చాలా స్ట్రాంగ్గా నమ్మానండి ఫస్ట్ నుండి కూడా. అందుకే నేను ఎక్కడ కూడా దీంట్లో ఒక స్టార్ క్యాస్ట్ ఉండాలి అంటే హ్యూజ్ టెక్నీషియన్స్ ఉండాలి అనేది కూడా ఫస్ట్ నుండి మేము ప్లాన్ చేయలేదండి ఎక్కడ కూడా. సో కంటెంట్ అనేది నమ్మాము. దాని తర్వాత దీనికి మేజర్గా కావాల్సింది ఏంటంటే విలన్ అండి. సో ఫస్ట్ నుండి కూడా దీనికి ఎందుకంటే విలన్కు సీజన్ 1 నుండి ఇది ఎండ్ అయ్యేంత వరకు కూడా విలన్ది క్రూషియల్ రోల్ అనేది ఉంటుంది. అండ్ విలన్గా రాఖీ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ కాస్టింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా విలన్ మేము సెలెక్ట్ చేసుకోవాలనేసి ఉన్నాం పర్టికులర్గా ఆ క్యారెక్టర్ అనేది. సో రాఖీ గారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సెలెక్ట్ చేసుకోవడం కూడా అది వింతగానే జరిగిందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా అంటే ఈయన ఎలా ఉండేవాళ్ళంటే మేము కొన్ని ట్రయల్ కూడా చేసాము. అంటే విలన్ అనేది చాలా డెప్త్గా ఉన్న రోల్ కాబట్టి కొంత ట్రయల్ షూట్ కూడా చేద్దామనేసి ట్రయల్ కూడా చేశాము. అండ్ ట్రయల్ షూట్ 9కు మేము మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నామంటే కోవిడ్ అయిన తర్వాత ఆయన 8కే వచ్చేవాళ్ళండి. అంటే మాకు ఆఫీస్ అప్పుడు కోవిడ్ టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటివి, కార్స్ లోపలికి ఎంటర్ చేసేవాళ్ళు కాదు. సో 8 o'clockకే మాకు సెక్యూరిటీ నుండి ఫోన్ వచ్చేది, సార్ మీ ఆఫీస్కి ఎవరో వచ్చేసారనేసి. మేము 9 అంటే జనరల్గా ఏదో 9:30, 10 అట్లా స్టార్ట్ చేస్తాం కదా అనుకునే వాళ్ళం. ముందే వచ్చేసి ఆయన ట్రయల్ షూట్లో పార్టిసిపేట్ చేయడం. అండ్ తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అందరూ అంటే తన బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్తో